జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. శ్రీకృష్ణుడు మథురను వదిలి సముద్ర తీరమైన ద్వారక నగరాన్ని నిర్మించాడు. అక్కడ అందమైన తులసి వనాలు, సప్తద్వీపాలు, ఉద్యానవనాలు, సరస్సులు, హరితవనాలు ఉండేవి. సంస్కృతంలో ద్వారక అంటే స్వర్గానికి దారి అని అర్థముంది. యశోదనందనుడి కాలంలో నిజంగా అదొక స్వర్గనగరంగా విరిసిల్లింది. ఆ ద్వారక అడుగు భాగాన ఎన్నో రహస్యాలు, నమ్మలేని నిజాలు ఉన్నాయి. ద్వారక నగరం శ్రీకృష్ణుడి మరణ రహస్యాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పురీ దుర్భేద్య గోపర్త్య శ్రీమద్భిర్యాద వైర్హత సముద్రజల మధ్యస్థ శశిసూర్తైవ నిర్మల. ఇది మహాభారతంలోని మౌసల పర్వంలోని ద్వారక నగరం గురించి ఉన్న ప్రస్తావన. అంటే ద్వారక నగరం శత్రు దుర్భేద్యంగా సముద్ర జలాల మధ్యలో చంద్రసూర్య కాంతితో ప్రకాశవంతంగా ఉందని దాని అర్థం. సముద్రదేవుడిచ్చిన భూభాగంతో శ్రీకృష్ణుడు ద్వారకని నిర్మించాడు. ద్వాపర యుగంలో బెట్ ద్వారక, ద్వారక 2 నగరాలుండగా బెట్ ద్వారకలో మాధవుడి నివాసం కాగా ద్వారక పరిపాలన నగరం. మధుర బృందావనాన్ని వీడిన వేణుగోపాలుడు ద్వారకని అద్భుత నగరంగా తీర్చిదిద్దాడు. ఆ నగర నిర్మాణంలో బంగారు, వెండి, వజ్రాల్ని వాడారు. అసలు మధురను వీడిన శ్రీకృష్ణుడు ద్వారకను ఎందుకు నిర్మించాడో తెలుసా? మధుర పైన జరాసంధుడు తరచుగా దాడులు చేస్తున్నందున యాదవులందర్నీ కాపాడాల్సిన బాధ్యతను తీసుకున్న గోపాలుడు ద్వారక నగరాన్ని శత్రుదుర్భేద్యంగా నిర్మించాడు. కంసుణ్ణి చంపిన కృష్ణుడు మధురను విడిచిపెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. విశ్వకర్మ శక్తులతో భారతదేశానికి పశ్చిమాన కుశస్థలిని ఎంచుకొని తన సామ్రాజ్యానికి ముఖ్య కేంద్రంగా చేసుకున్నాడు. ఈ నగరంలో 1000కి పైగా రాజభవంతులుండగా ఈ నగరానికి రావాలంటే కేవలం సముద్ర మార్గాన చేరుకోవటం తప్ప వేరే అవకాశం లేదు. అందుకే ఈ పట్టణంపై దాడికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అసలు మధురలో ఏం జరిగింది? ఎందుకు మాధవుడు మధురను విడిచివచ్చాడంటే, అప్పటికే కంసుడు చాలామంది రాక్షసుల్ని బృందావనానికి పంపించి శ్రీకృష్ణ బలరాముల్ని చంపాలని ప్రయత్నించాడు. అప్పుడు కృష్ణుడు చనుర, ముస్తిక అనే రాక్షసులతో బహిరంగంగా పోటీపడాలని ఆహ్వానించాడు. వాళ్లందరినీ చంపిన అన్నదమ్ములు ఆ తర్వాత కంసుడిని సంహరించాడు. కంసుడికి 2 భార్యలు, అస్థి, ప్రాప్తి. కంసుడి మరణం తర్వాత వాళ్ళిద్దరూ తమ తండ్రి మగధ సామ్రాజ్యపతి జరాసంధ దగ్గరికి వెళ్లి శ్రీకృష్ణుడు తమ భర్తను ఎలా చంపింది చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని తమ తండ్రిని కోరుతారు. అప్పుడు జరాసంధుడు వాళ్లకి మాట ఇస్తాడు. శ్రీకృష్ణుడిని సంహరిస్తానని చెప్పి 3 అక్షౌహిణుల సైన్యంతో ప్రపంచంలో ఉన్న రాక్షసుల్ని పిలిపించి మధురకి వెళ్తాడు. ఆ సైన్యాన్ని సంహరించిన శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి మాత్రం విడిచిపెడతారు. అప్పుడాయన మళ్లీ తన సైన్యంతో వచ్చి మధురపై దాడి చేస్తాడు. ఇలా 7 సార్లు మధురానగరంపైకి మగధ సామ్రాజ్యపతి యుద్ధానికి వస్తాడు. కృష్ణుడు మాత్రం తన సిద్ధాంతమైన పరిత్రాయాన సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే వదిలిపెట్టకుండా ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. అలా ఎంతమంది రాక్షసులు వచ్చినా సంహరిస్తూనే ఉంటాడు. 8వసారి వచ్చిన జరాసంధుణ్ణి చూసిన శ్రీకృష్ణుడు ఒక్కసారి ఆలోచించి ఈ యుద్ధంలో తనతో పాటు మధుర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని భావించి ఒకనాటి రాత్రి విశ్వకర్మను రప్పించి సముద్రమొడ్డున ఒక సురక్షిత నగరాన్ని నిర్మించాలని ఆజ్ఞాపిస్తాడు. నిద్రలోనే ఉన్న మధుర ప్రజల్ని రాత్రికి రాత్రే ద్వారక నగరానికి తరలిస్తాడు. ఆ నగరాన్ని సుమారు 96 ఏళ్ల 8 నెలల పాటు పాలించాడు. ఇక కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారిని ఓదార్చటానికి వెళ్లిన శ్రీకృష్ణుడిని ఆమె శపిస్తుంది. తన 100 మంది కుమారుల్ని చంపిన కారణంగా శ్రీకృష్ణుడి రాజ్యంలో సుఖ సంతోషాలు ఉండవని, ఆ రాజ్యం సర్వనాశనమైపోతుందని చెబుతుంది. నేటి నుంచి 36 ఏళ్లలో మాధవుడు చనిపోతాడని అంటుంది. యాదవ సంతతి మొత్తం తన శాపానికి గురవుతుందని చెబుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు తదాస్తు అని చెప్పి నువ్వనుకున్నది జరుగుతుందని గాంధారికి మాట ఇస్తాడు. గాంధారి చెప్పినట్టుగానే 36 ఏళ్ల తర్వాత ఒకరోజు యాదవులు ఒకరినొకరు చంపుకోవటం మొదలు పెడతారు. మాధవుడి మాటను సైతం లెక్క చేయకుండా దాడులు చేసుకుంటారు. అంతకు ముందే విశ్వామిత్ర, వశిష్ఠ, నారద లాంటి మహామునులు ద్వారకకు వస్తే అవహేళన చేస్తారు. గర్భవతి వేషంలో మునుల దగ్గరకు వెళ్లి తమకు ఆడ సంతానమా లేక మగ సంతానమా అని వెకిలిక అడుగుతారు. ఆగ్రహించిన మునులు యాదవ వంశం నాశనమవుతుందని శపిస్తారు.
అందులో ఒకరైన సంభవ కడుపులో ఇనుము పొడుతుందని హెచ్చరిస్తారు. అనుకున్నట్టుగానే తెల్లవారుజామున సంభవుడికి తీవ్ర కడుపు నొప్పి వస్తుంది. వెంటనే ఆ ఇనుమును తీసి సముద్రంలో వేయాలని అక్రూర సలహా ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు జరగాల్సింది ఎవ్వరూ ఆపలేరని చెబుతాడు. మెల్లిమెల్లిగా గాంధారిచ్చిన శాపాలు నిజమవటం మొదలవుతాయి. ద్వారక నుంచి సుదర్శన చక్రం, కృష్ణుడి రథం పాంచజన్యం శంఖం, బలరాముడి హలం మాయమవుతాయి. ఆ నగరంలో ఉన్న యాదవులు ఒకరినొకరు దూషించుకుంటూ మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. కౌరవులు పాండవుల తరపున పోరాడిన వాళ్లు తలలు తెంచుకుంటూ వెళ్తారు. అక్కడున్న వాళ్లందరూ చనిపోగా కేవలం కృష్ణుడి రథసారథి దారుకా బాబ్రు మాత్రమే మిగులుతారు. వాళ్ళిద్దరూ కృష్ణుడి దగ్గరికి వెళ్లి, కృష్ణయాదవ జాతి మొత్తం నశించింది, బలరాముడు ఎక్కడికి వెళ్తాడో తెలియట్లేదు, ఆయన కోసం వెతకాల్సిన అవసరముందని అంటారు. మీరు వెంటనే హస్తినకు వెళ్లి ధర్మరాజుకు ఈ విషయం చెప్పి అర్జునుడిని ఇక్కడికి తీసుకురావాలని ఆదేశిస్తాడు. ఆయనే మొత్తం చూసుకుంటాడని అంటాడు. మొత్తం యాదవజాతి నాశనమయ్యాక అడవికి వెళ్లి రావి చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉంటాడు శ్రీకృష్ణుడు. శరీరాన్ని ఎలా వదలాలని ఆలోచిస్తున్న మాధవుడికి ఋషి ధ్రువస మాటలు గుర్తుకొస్తాయి. శరీరమంతా పాయసం పూసుకొని యోగ సమాధిలోకి వెళ్తాడు. అప్పుడే ఆ అడవికి వచ్చిన జర అనే వేటగాడు జింకల కోసం వెతుకుతాడు. చెట్టు పక్కన నుంచి చూసి జింక కాలు అనుకొని బాణం వేస్తాడు. దగ్గరికి వెళ్లి చూస్తే అది శ్రీకృష్ణుడు. తన తప్పు తెలుసుకున్న వేటగాడు తనని మన్నించమని అడుగుతాడు. అప్పుడు ఆ వేటగాడిని దగ్గరికి తీసుకున్న గోపాలుడు తాను అనుకున్నదే జరిగిందని, అందులో మీ తప్పేం లేదని అనునయిస్తాడు. కృష్ణుడి మరణం కలియుగ ఆరంభానికి పునాది అయ్యిందే. అర్జునుడు సహా మిగిలి ఉన్న వాళ్లంతా ద్వారక నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు చనిపోయాక ద్వారక నగరం మునిగిపోయింది. ఈ సముద్రగర్భ నగరం ఉనికిని తెలుసుకునేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు 1930 నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ నగర నిర్మాణానికి ఉపయోగించిన స్తంభాలు, రాళ్లు బయటపడ్డాయి. ఇండో అరబిక్ ప్రాంతాల మధ్య వాణిజ్యం జరపటానికి ఓడరేవుగా ఉపయోగించారన్న ఆనవాళ్లున్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం గతేడాది ఫిబ్రవరిలో ఈ భూగర్భ నగరానికి పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడికి గుర్తుగా నెమలికలు సమర్పించారు. ఆధునిక కాలంలో ద్వారక నగరానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తున్నారు. అక్కడున్న ద్వారకాధీశుని ఆలయంలో తులాభారం వేస్తారు. ద్వారకకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెడ్ద్వార ఐలాండ్ చూడదగిన ప్రదేశం. ద్వారకాధీశుని ఆలయంపై జెండాను రోజుకు 5 సార్లు మార్చడం ఇక్కడి ఆనవాయితీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలను తెలిపే మరిన్ని వీడియోలను చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.